నమస్కారం, స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. తెలంగాణ సీనియర్ నేత మాజీ మంత్రి జనార్దన్ రెడ్డికి సీఎం చంద్రబాబు ఆత్మీయ పలకరింపు. క్షేమ సమాచారాన్ని కనుక్కున్న సీఎం ఆరోగ్యం కాపాడుకోవాలని సీఎం సూచన. యూనివర్సిటీలో తప్పు చేయాలంటేనే భయపడేలా చర్యలు చేపట్టామని మంత్రి లోకేష్ వెల్లడి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అక్రమాలపై చర్చ. వైసీపీ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపణ. ఏఈలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని మంత్రి లోకేష్ వెల్లడి. జడ్జి ఎదుట బోరును విలిపించిన సినీ నటుడు పోసానికి దక్కని ఊరట. పవన్, లోకేష్లపై అనుచిత వ్యాఖ్యల కేసు. పోసానికి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. తెలంగాణ సీనియర్ నేత మాజీ మంత్రి జనార్దన్ రెడ్డికి సీఎం చంద్రబాబు ఆత్మీయంగా పలకరించారు. నాగం గారు ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది అని చంద్రబాబు ఆరా తీశారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో కలిశారు. చాలా కాలం తర్వాత తనను కలిసిన నాగంను సీఎం చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. నాగం గారు ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, చాలా రోజులైంది కలిసి అంటూ పలకరించారు. పిల్లలేం చేస్తున్నారు అని ఆరా తీశారు. నాగం కుటుంబ యోగక్షేమాలని అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. ఆరోగ్యం కాపాడుకోవాలని ఆయనకు సూచించారు. ఓబులాపురం మైనింగ్ అంశంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు చేసిన ఉద్యమాలపై నాడు కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల విచారణలో భాగంగా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకి నాగం జనార్దన్ రెడ్డి గురువారం హాజరయ్యారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి అసెంబ్లీలో సీఎం ఛాంబర్లో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి రాష్ట్రంలో నాడు చేసిన ప్రజా పోరాటాలని గురించి చర్చించుకున్నారు. నాగం ఫైర్ బ్రాండ్గా ఉండేవారని, పార్టీ ఆదేశిస్తే దూసుకుపోయేవాళ్ళని సందర్భంగా సీఎం తెలిపారు. ఎంతో ఎమోషన్గా ఉండేవారంటూ నాటి ఘటనల్ని ప్రస్తావించారు. 4వ ముఖ్యమంత్రిగా చంద్రబాబును చూడటం తనకెంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో విజయాలు సాధించాలనేది తన అభిమతమని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా కూటమి ప్రభుత్వ చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అక్రమాలపై చర్చ జరిగింది. వైసీపీ హయాంలో అనే అక్రమాలు జరిగాయని టీడీపీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన ఎమ్మెల్యే కొణతల రామకృష్ణ సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని అన్నారు. ఇన్ఛార్జ్ వీసీ ఇప్పటికీ విచారణకు ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ విచారణ నివేదిక అందిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. అధ్యక్ష, యూనివర్సిటీ అనేది అందరికీ ఒక సెంటిమెంట్ తో కూడింది. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి అనేక పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా వస్తాం జరిగింది. అధ్యక్ష, ఒకసారి చూస్తే అధ్యక్ష, బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్, జిఎంఆర్ గారు కూడా ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్నాయి. ఇక్కడున్న చాలా మంది శాసనసభ్యులు కూడా ఆంధ్ర యూనివర్సిటీ అలుమ్నాయి. అధ్యక్ష, అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను విద్యాశాఖ మంత్రిగా అపాయింట్ చేసినప్పుడు అధ్యక్ష చాలా స్పష్టంగా నాకు చెప్పారు, ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఉన్న 5 సంవత్సరాల్లో ప్రపంచంలోనే టాప్ 100 క్యూఎస్ ర్యాంక్ లో ఒక్క స్థానంలో ఉన్న టాప్ 100 లో ఉండాలి అనే ఆలోచన నాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఆయన ఆలోచన అదే అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్ రాజశేఖర్ గారిని ఏకంగా మన వైస్ ఛాన్సలర్ గా మనం నియమించుకున్నాం. అధ్యక్ష, ఎందుకు చేశానంటే సంస్కరణలు తీసుకురావాలి, కరికులం ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో మనం చేసాం. గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, గతంలో జరిగిన అవకతవకల పైన మా దగ్గర ఉన్న కంప్లైంట్ అధ్యక్ష. మొదటిది మిస్యూజ్ ఆఫ్ రూసా గ్రాంట్స్ ఆఫ్ 20 crores అని, ఇంకో పక్కన ఇస్రో నుంచి వచ్చిన 25 లక్షల గ్రాంట్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని, అవినీతి, అబ్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ అధ్యక్ష. ఇది గతంలో చూసాం. మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా విశాఖపట్నంకి వెళ్తే క్లాస్ లో ఉన్న పిల్లలు క్లాస్ ఆపేసి రోడ్ పైకి తీసుకొచ్చి ఏదో స్వాగతం పలకాలి, పూలేయాలని చెప్పే పరిస్థితి కూడా చూసాం అధ్యక్ష. అదేంది ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వర్ చూజన్ బై కలెక్టింగ్ బ్రైబ్స్ ఫ్రమ్ కాలేజెస్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఇంకో పక్కన ఇల్లీగల్ అపాయింట్మెంట్స్. వీసీ వైలేటెడ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ క్యాంపెయిన్ ఫర్ ద పార్టీ ఇన్ డైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ రూలింగ్ పార్టీ, కంటిన్యూయింగ్ ద రిటైర్డ్ ప్రొఫెసర్స్ as principals against the rules of the university. ఇంకో పక్కన అధ్యక్ష irregularities, violations against the norms and act provisions.
అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి. గౌరవ సభ్యులు అడిగారు, గతంలో కూడా మీరు చెప్పారు ఏమైందని. అధ్యక్ష, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గారు ఒక కమిటీ నియమించారు. ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు అడుగుతాం జరిగింది అధ్యక్ష. అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని. ఇది హౌస్ రిక్వెస్ట్ కనుక తప్పనిసరిగా 60 రోజులు అంటే టైం బౌండ్ పెట్టమని అందరు కోరారు. 60 రోజులు విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపించాలని గౌరవ హౌస్ తరఫున ఆదేశాలు జారీ చేసి ఆ రిపోర్ట్ మళ్ళీ తిరిగి గౌరవ సభ్యులకు అందించే బాధ్యత ఒక మంత్రిగా నేను తీసుకుంటాను. రిపోర్ట్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా కఠినంగా వ్యవహరిస్తాం, ఎవరిని ఉపేక్షించేది లేదని గౌరవ సభ్యులు తెలుపుకుంటూ, గణబాబు గారు కూడా చెప్పారు ఒక మంచి మాట, ఇంకొకసారి పొరపాటు చేయాలంటే భయపడాలి, అలాంటి యాక్షన్ తీసుకుంటేనే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మనం కాపాడగలుగుతామని గౌరవ సభ్యులు కూడా మంచి సూచన చేశారు. ఆ తప్పనిసరిగా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు టేబుల్ అయిన కూడా పెట్టి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో ప్రభుత్వం కఠినమైన యాక్షన్ తీసుకుంటుందని గౌరవ సభ్యులకి సభసాక్షిగా హామీ ఇస్తున్నాను. పవన్ లోకేష్లపై అనుచిత వ్యాఖ్యల కేసులో నిందితుడైన సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కోర్టులో చుక్కెదిరింది. జడ్జి ఎదుట బోరున విలపించిన పోసానికి 14 రోజుల రిమాండ్ తప్పలేదు. ఎండాకాలంలో నీటి ఎద్దడి లేకుండా బోర్సును పునరుద్ధరించడాన్ని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు శానిటరీ ఇన్స్పెక్టర్లు, అధికారులు పర్యవేక్షిస్తుండాలని ప్రజారోగ్య సిబ్బందిని ఆదేశించారు. చాలని గౌరవ వేతనంతో పశువైద్య విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని ఏఎస్ఎఫ్ నాయకులు సాయి కుమార్ మండిపడ్డారు. మెడికల్ విద్యార్థులతో సమానంగా 25,000 చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. అందరికీ నమస్కారం. నేను ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఎండైడ్ సైన్స్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మేము గత 39 రోజులుగా మా స్టైపెండ్ విషయంలో నిరవధిక సమ్మె దీక్షలు చేస్తున్నాము. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే మా స్టైపెండ్ అనేది 2013 నుంచి అలాగే 7,000 దగ్గర ఆగిపోయింది. మిగతా మాతో పాటు సమానంగా ఉండే ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుర్వేద కోర్సులు చూసుకుంటే వాళ్ళ స్టైపెండ్ పెరుగుతూ వచ్చిందండి. మేము కూడా వాళ్ళతో సమానంగా మాకు స్టైపెండ్ పెంచాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇప్పుడు వచ్చే ఆ 7,000 కూడా స్టైపెండ్ నెల పడడం లేదు. అందులో కూడా ఇచ్చే ఆ 7,000 కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. మా స్టైపెండ్ పెంచి సమానంగా ఆన్ పార్ విత్ మెడికల్ స్టైపెండ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నెల మీద ఎన్నో జీవాలు ఉన్నాయి, వనంలో కొన్ని, జనంలో కొన్ని, ఆరోగ్యానికి ఆహారంగా కొన్ని. కానీ వాటన్నిటికీ భరోసాగా ఉండేది మా పశువైద్యం. వెలకట్టలేని పశువైద్య విలువలను మా ప్రాణంగా భావించి, స్టెథోస్కోప్ ని కంఠాభరణంగా భావించి మేము ఆ వృత్తి ధర్మాన్ని ఎన్నుకుని ఇక్కడ నుంచొని ఉన్నాము. ఈ రోజు న్యాయం కోసం రోడ్డు మీదకి వచ్చాము. ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, బై ద పీపుల్, ఫ్రమ్ ద పీపుల్ అని ప్రజాస్వామ్య దేశంలో ఉంటూ గవర్నమెంట్ ప్రజల కోసం ఉంది అని నమ్మి, అలాగే ఈ కుటుంబ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాం. ఇంతకు ముందు కూడా స్టైపెండ్ విషయంలో ఇలాగే స్ట్రైక్ చేశామండి. అప్పటి అనిమల్ హస్బెండరీ మినిస్టర్ సుధీర్ అప్పలరాజు గారు వచ్చి మీరు చెప్పిన వాటన్నిటిని మేము పరిష్కరిస్తాము అని చెప్పి మాట ఇచ్చి చేసిన నిమ్మరసం పెట్టి వెళ్లిపోయారు. మారీచుడు మాయలాగా మాకు న్యాయం జరగలేదు, అలానే ఆగిపోయింది. అదే అపనమ్మకంతో ఈ స్ట్రైక్ ను కొనసాగిస్తూ ఉన్నాము. ఈ ప్రభుత్వం వల్ల మా విలువలను మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేస్తుందని, ఆన్ పార్ విత్ మెడికల్ మాకు స్టైపెండ్ ఇంక్రీజ్ చేస్తుందని ఆశిస్తున్నాము. అలాగే హిమాచల్ ప్రదేశ్ 2023 కోర్టు కేసు చూసుకుంటే అందులో హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంటే చెప్పింది కేవలం వాళ్ళు పశువులను ట్రీట్ చేసిన ఒక్క రీజన్ తో వారికి మెడికల్ వాళ్ళకి వ్యత్యాసం చూపించకూడదు. అది ఏ విషయంలో అయినా సరే రాష్ట్రం అనేది వాటిని వివక్ష చూపించకూడదు అని చెప్పింది. అంతేకాకుండా 1991 జీవోలో అప్పుడున్న బీవీఎస్సీ గ్రాడ్యుయేట్స్ కి 400 నుంచి 1,200కి స్టైపెండ్ అనేది ఇంక్రీజ్ చేశారండి. అది కూడా ఆన్ పార్ విత్ మెడికల్ అని చెప్పి గవర్నమెంటే అందులో జీవోలో మెన్షన్ చేశారు. అప్పుడు 200% ఒక్కసారిగా ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు మేము అడుగుతున్న అమౌంట్ దాంతో పోల్చుకుంటే ఎందుకంటే ఎక్కువ కాదండి. మా విలువలను గుర్తించి మాకు జరిగే న్యాయం చేస్తారని చెప్పని ఆశిస్తున్నాం.
మత సామరస్యాన్ని భంగం కలిగించకుండా ఉండేందుకు వివిధ ప్రజా సంఘాలతో కలిసి ఏప్రిల్ 13న నగరంలో పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో చర్చా వేదిక సదస్సు నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన వివిధ ప్రజా సంఘాలతో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యాన్ని భంగం కలిగిస్తూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఉత్తరాది రాష్ట్రంలోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ పోకడ అవలంబిస్తుందని తెలిపారు. దీనిని అరికట్టవలసిన బాధ్యత మనపై ఉందన్నారు. ఏప్రిల్ 13న జరిగే సదస్సులో వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొంటారని తెలియజేశారు. మత సామరస్యానికి భంగం కలిగిస్తూ రాజ్యాంగం అట్లాగే ఇప్పటికే కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి. తప్పనిసరిగా వారికి స్వేచ్ఛ స్వతంత్రాలు రాజ్యాంగం ఇచ్చింది. అట్లాగే తమకు ఇష్టమైనటువంటి మతాన్ని ఆరాధించుకోవడానికి దాన్ని ప్రొపగేట్ చేసుకుంటానికి కూడా రాజ్యాంగం అవకాశం కల్పించింది. అట్లాగే గతంలో ఒకానొక సందర్భంలో ఒక ప్రార్థనా స్థలంలో వివాదం తలెత్తినటువంటి సందర్భంలో భవిష్యత్తులో దేశంలో మత సామరస్యానికి భంగం కలగకూడదు, స్వాతంత్రం వచ్చేటప్పటికీ ఏ ప్రార్థనాలయాలు ఏ రూపంలో ఉన్నాయో ఆ విధంగానే ఉండేందుకు అవకాశం ఉండాలి తప్ప దానికి భంగం కలిగించరాదు అని 1991 ప్రార్థనా స్థలాల చట్టం వచ్చింది. ఆ రోజున ఒక్కదానికి అయోధ్య రామ బాబ్రీ మసీద్ ఒక్కదానికి మాత్రం ఎగ్జెంప్షన్ ఇవ్వటం జరిగింది తప్ప ఇంకెక్కడా కూడా అది దేవాలయంగా ఉన్నా, మసీదుగా ఉన్నా, చర్చిగా ఉన్నా, ఒక బౌద్ధ ఆరామంగా ఉన్నా, జైలు దేవాలయంగా ఉన్నా దాన్ని ఏ విధంగానూ కూడా మార్చడానికి వీల్లేదు అనే చట్టం వచ్చినప్పటికీ కూడా ఇవాళ చాలా చోట్ల, అది కాశీలో కాదు, మధురలో కాదు, అనేక చోట్ల ఇటీవల కొన్ని రాష్ట్రాలలో కొన్ని పట్టణాల్లో జరిగినటువంటి సంఘటనలో చాలా మంది చనిపోవటం, ఆస్తులు ధ్వంసం అవటం, బుల్డోజర్లతో ఒక వికృత రాక్షస క్రీడ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇది సరైన పద్ధతి కాదు. ఈ దేశం యొక్క సమైక్యతకి సమగ్రతకి భంగం వాటిల్లుతూ ఉంది. కుల, మత, ప్రాంత, వర్గ, ధనిక, పేద తారతమ్యాలు నిర్మించడం కూడా అందరూ కూడా ఒక సోదరభావంతో మెలగాలి అని మన స్వాతంత్ర సమర యోధులు కానీ, రాజ్యాంగాన్ని రూపొందించిన పెద్దలు కానీ వాళ్ళందరూ కూడా కోరుకున్నా కానీ దాన్ని భిన్నంగా జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రత్యేకించి మన దక్షిణాది రాష్ట్రాల్లో, ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా ఘోరమైన సంఘటనలు జరుగుతున్నాయి. చాలా సంఘటనలు జరుగుతున్నాయి, హృదయ విదారకమైన సంఘటనలు జరుగుతున్నాయి. కానీ వాటిల్లో చాలా భాగం దక్షిణాదిలో మన మీడియాలో అవి ప్రజలకు తెలియని పరిస్థితుల్లో ప్రమాదం అంచులో ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాప కింద నీరులాగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. కాబట్టి ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు, వృద్ధులకు ఇచ్చు సామాజిక పెన్షన్ను ఇవ్వాలని ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు కోరారు. రేపు విజయవాడ ధర్నా చౌక్ నందు నిరసన దీక్ష చేస్తున్నామని పేర్కొన్నారు. ఇవాళ ఉన్నటువంటి కార్పొరేషన్ ఆర్టీసీలో జీతాలు ఎక్కువగానే ఉండేవి. మాకు అప్పుడు కూడా చాలా తక్కువ జీతాలు ఉండేవి. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా చాలా తక్కువ అమౌంట్లు వచ్చినాయి. పిల్లలు కూడా పెద్దగా చదివించుకోలేని పరిస్థితి ఆ రోజుల్లో. ఆ వచ్చినటువంటి అమౌంట్తో పిల్లల పెళ్లిళ్ళు అవి చేసుకున్నాం. మన ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ జరిగిన తర్వాత, మన స్టేట్ సపరేట్ అయిన తర్వాత, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజుల్లో ఆయన గారికి కూడా దృష్టి తీసుకెళ్ళాం. మాకు పెన్షన్ లేదండి, మా పరిస్థితి, మా బ్రతుకులు ఇలా ఉన్నాయి, 30 సంవత్సరాలు సర్వీస్ చేశాము ప్రజలకి, కానీ మా పరిస్థితి ఇలా ఉంది, బ్రతకడం చాలా కష్టంగా ఉందని చెప్పుకోవడం జరిగింది. చూస్తానని చెప్పారు. ఆయన హయాంలోనే, గత చంద్రబాబు గారు ఉన్నటువంటి హయాంలోనే మాకు చిన్న చిన్న సౌకర్యాలు కూడా ఇచ్చారు. బస్ పాసు భార్య భర్తలిద్దరికి రిటైర్డ్ ఎంప్లాయీస్కి అలా చిన్న చిన్న సౌకర్యాలు కూడా ఇచ్చారు. కానీ వాళ్ళ ఉన్న పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితి, వాళ్ళ ధరలకు ఉన్నటువంటి పరిస్థితుల్లో 1000, 1500, 2000 లోపే మాకు వస్తుంది. దాని మీద భార్యాభర్తలు బ్రతకడం చాలా కష్టం. ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే,
భర్తలు చనిపోయినటువంటి స్పౌస్కి మాకు 1000 రూపాయలు ఇస్తే వాళ్ళకి 500 వస్తాయి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 500తో బ్రతకటం అలాంటి పరిస్థితి అందరికీ తెలిసిన విషయం. దాని మీద మేము అనేక సార్లు అప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరికీ మెమోరాండాలు ఇచ్చాం. అలాగే ఎంపీలందరికీ ఇచ్చి పార్లమెంట్లో మాట్లాడమని ఇచ్చాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి అందరికీ ఇచ్చాము, ఎమ్మెల్యేలకు ఇచ్చాము, మినిస్టర్లకు ఇచ్చాము, అందరికీ మా పరిస్థితి చెప్పుకుంటానే వచ్చాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో స్పీకర్ తమ్మినేని సీతారామన్ చాలా సార్లు కలిసాం. అలాగే ఆయన సజ్జల రామకృష్ణ దగ్గర ఇక్కడ వెళ్ళి మేము ఇచ్చాం. ఆ తర్వాత స్పందన కార్యక్రమం పెడితే దానికి కూడా వెళ్ళి మమ్మల్ని ఇచ్చాం. మమ్మల్ని ఎక్కడ పట్టించుకోలే, ఆయన మమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేయలే. అయితే మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రాకముందు మా పరిస్థితులన్నీ ఆయన చాలా సార్లు మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అన్ని జిల్లాల్లో విస్తృతంగా ఉంది. మేము 30,000 మంది ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటే ప్రతి జిల్లాలో కూడా మా వాళ్ళు ఉన్నప్పుడు మరి ఆ మీటింగులకు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా మెమోరాండం ద్వారా మాకు ఆర్థిక పరిస్థితి అంతా చెప్పుకోవడం జరిగింది. ఆయన ఖచ్చితంగా నేను గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఇస్తానని ఆ రోజున హామీ ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత ఈ మధ్య గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఆయన కలవటానికి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మంగళగిరి దగ్గర చాలా సార్లు మేమందరం వెళ్ళటం జరిగింది. అయితే చివరికి ఆయన ఏ ప్రోగ్రాంలో దొరకల. కానీ ఒక రోజున మాత్రం పోయిన నెల 8వ తారీఖున పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర పార్టీ కార్యదర్శి ప్లస్ ఆయన గాజువాక ఎమ్మెల్యే ఆయన గారు కలవడం జరిగింది. ఆయన గారు చెప్పడం ఏంటంటే నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఆ తర్వాత కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని కోరుతూ మార్చి 27న చలో ఢిల్లీ ధూమ్ ధామ్ కార్యక్రమం చేపడుతున్నామని కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు పరశురాం తెలిపారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెన్సీ నోట్లపై అనేక ముద్రలను చేశారు, కానీ ఆర్బీఐని తీసుకొచ్చిన అంబేద్కర్ కు మాత్రం అన్యాయం జరిగిందని తెలిపారు. నా పేరు జేర్పోతుల పరశురాం, కరెన్సీపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షుని. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రెస్ క్లబ్లో కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి విజయవాడ అధ్యక్షులు శ్రీనాథ్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్కు కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి సంస్కృతి విభాగం జాతీయ కన్వీనర్ సంజీవ గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ 2015 నుండి కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని పాదయాత్ర, ప్రజా చైతన్య రథయాత్ర, జ్ఞాన యుద్ధయాత్ర, ప్రజాపూర్ యాత్ర, ఢిల్లీలో 19 సార్లు ధర్నా నిర్వహించడం, అదేవిధంగా ఈసారి 20వ వందలాది కళాకారులచే ఢిల్లీలో ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఎందుకోసం కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించాలి అన్నప్పుడు ఈ దేశంలో మొట్టమొదట ప్రొవిన్షియల్ బ్యాంకులు ఉండేది 3. స్వదేశీ ఉద్యమం వల్ల, మొదటి ప్రపంచ యుద్ధం వల్ల, జలియన్ వాలాబాగ్ సంఘటన వల్ల, సాయుధ పోరాటం వల్ల ఈ దేశంలో 1,50,00,000 మంది చనిపోవడం జరిగింది. ఈ నష్టం జరిగినప్పుడు రూపాయి విలువ పడిపోయినటువంటి పరిస్థితులలో బ్రిటిష్ ప్రభుత్వం 1921లో ఇంపీరియల్ బ్యాంకును ఏర్పాటు చేస్తే విధులు నిర్వహించడంలోనే విఫలమైంది. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపాయి ధన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్ కు, సైమన్ కమిషన్ కు, రాయల్ కమిషన్ కు ఇవ్వడం వల్ల 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల. అదేవిధంగా 1949లో
బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా 1950 జనవరి 26వ తారీఖు నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దాని సందర్భంగా భారత ప్రభుత్వ రంగ సంస్థలలో 4 సింహాల బొమ్మను ఏమని చెప్పడం జరిగింది. ఏమని చెప్తే 4 సింహాల బొమ్మ వేయడం జరిగింది కరెన్సీ నోట్ల మీద. అప్పటి నుండి ఏ బొమ్మ లేదు, కరెన్సీ నోట్ల మీద 4 సింహాల బొమ్మనే ఉంది. తర్వాత క్రమంలో పార్లమెంటు బొమ్మ, జింక బొమ్మ, ఎద్దు బొమ్మ, ఏనుగు బొమ్మ, స్వర్ణ దేవాలయం ఈ యొక్క బొమ్మలు వేయడం జరిగింది. కానీ 1969లో గాంధీకి 100 సంవత్సరాలు నిండినని చెప్పి 5 రూపాయల మీద 10 రూపాయల మీద ముద్రించడం జరిగింది. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధం లేనటువంటి మోహన్ దాస్ కరమ్చంద్ గారి బొమ్మ 69లో 100 సంవత్సరాలు నిండినని వేయడం జరిగింది. ఇప్పటికీ ఆర్బీఐ రూపకల్పన చేసింది అంబేద్కర్ కదా, మరి అంబేద్కర్ గారు అయితే ఎందుకోసం వేయట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే చరిత్రను వక్రీకరించినటువంటి పరిస్థితి ఈ దేశంలో నెలకొన్నది. ఆర్బీఐ ఏర్పడి 90 సంవత్సరాలు అవుతుంది. రేపు ఏప్రిల్ 1వ తారీఖు నాడు వస్తే 90 సంవత్సరాలు. ఈ 90 సంవత్సరాల నుండి ఆర్బీఐ వేడుకలు జరిగినప్పుడు అంబేద్కర్ గురించి ఆర్బీఐ మాట్లాడట్లేదు. అదేవిధంగా నరేంద్ర మోడీ కూడా 2015లో ముంబైలో జరిగినటువంటి తనపై తప్పుడు ఆరోపణలు చేసిన షేక్ మహబూబ్పై 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నానని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ తెలిపారు. పార్టీలో ఎంతో క్రమశిక్షణతో తాను ముందుకు వెళ్తున్నానని, తనపై పోలీస్ స్టేషన్లో ఒక పెట్టే కేసు కూడా ఇంతవరకు లేదని, పేదల పక్షాన పోరాటం చేస్తున్నారని, అలాంటి తనపై నీలాప నిందలు వేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ప్రచార తరుణంలో మరి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వారి యొక్క తెలివితేటలు యొక్క రాష్ట్రానికి అవసరమై ఉన్నదని చెప్పి ఆ కేంద్ర మంత్రి గారు మోడీ గారితో మాట్లాడి తర్వాత మమ్మల్ని విత్డ్రా చేయటం అంటే జరిగింది. మరి దాన్ని కూడా కేంద్ర మంత్రి గారు విజయవాడ ఐలాపురం హోటల్లో వచ్చి మరి రెండు రోజులు ఉండి మరి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి తద్వారా మాకు కూడా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున శాసన మండలిలో స్థానం కల్పిస్తారని చెప్పి కూడా మరి గౌరవ నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ వరరామయ్య గారు, మరి ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడటం జరిగింది. మరి ఈ తరుణంలో మరి నిన్నగాక మొన్న నెల్లూరులో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అభివృద్ధిలో భాగంగా నేను నెల్లూరులో కల్చర్ విభాగానికి ఒక రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం జరిగింది. ఆయన గౌరవనీయులు శ్రీ మిర్యాల వెంకటరామయ్య గారు. ఆ విధంగా తరుణంలో మేము వెళ్ళి రావటం చూసి ఒక షేక్ మహబూ అనే వ్యక్తి ఒక పోరుగడ్డ అనిల్ కుమార్ గారి మిత్రుడు. మేము ఎప్పుడు కూడా అతనికి ఏ బీఫామ్ ఇవ్వలేదు. మా రాష్ట్ర కమిటీ తరఫున జిల్లా అధ్యక్షులని చెప్పి చెప్పుకుంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఎవరైతే అధికారుల దగ్గరికి వెళ్ళి కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేస్తున్నందుకు తెలిసింది. అయినప్పటికీ కూడా మేము ఏమీ మాట్లాడలేదు. చివరికి ఆయన నా పేరు మీద ఉపయోగించి ఒక ప్రెస్ మీట్ పెట్టి పేరం శివనాగేశ్వరరావు అనే వ్యక్తి గత 6 సంవత్సరాలు సస్పెండ్ చేయబడ్డాడు, అతను ఏ పార్టీలో లేడు, ఈ పార్టీకి అతనికి సంబంధం లేదని చెప్పి చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. అట్లాగే ఆయన పాపం ఆయన ఒక సాత్వికుడు, కల్చర్ అసోసియేషన్ మిర్యాల వెంకటరామయ్య గారు, అటువంటి వ్యక్తిని పట్టుకొని ఆయన మరి కోర్టులు దందాలు చేశారని చెప్పి పేపర్ పట్టుకోవడం చాలా బాధాకరంగా ఉంది. దీనిపై నేను స్పందించి ఈ రోజున ఇక్కడ మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మీద నేను 100 కోట్ల పైన పరువు నష్టం దావా చేస్తున్నాను. ఎక్కడా కానీ ఎప్పుడు కానీ నేను ఎవరి ఎదురు కూడా ఎటువంటి కూడా దందాలు చేసినటువంటి రుజువులు లేవు, ఎప్పుడు కూడా చేయలేదు, నాకు అవసరం కూడా లేదు. నా ఆస్తి చాలా చాలా ఉన్నది కూడా ఎప్పుడు కూడా ఎవరికి చెప్పలేదు. చాలా పేదవాడిగానే కనపడతాను, సింపుల్గా ఉంటానని చెప్పి వాళ్ళు కావాలని చెప్పి రకరకాలు వదంతులు పుట్టిస్తున్నారు. కాబట్టి నేను వాళ్ళ హైకోర్టులో హైదరాబాద్ నుండి 100 కోట్లకి షేక్ మహబూ అనే వ్యక్తిపై నేను దావా చేస్తున్నాను రేపు. అట్లాగే సుప్రీంకోర్టులో కూడా దావా చేస్తున్నాను. మీడియా మిత్రులందరూ కూడా మరి ఆయన మంత్రి గారితో అక్కడ ఉన్న స్థానిక విలేకరులతో చెప్తున్నాడంట, మంత్రి గారితో నేను ఎప్పుడు కలిసే ఉంటానని చెప్పి. ఆయన మా పార్టీ కాదు, మా మెంబర్షిప్ కూడా లేదు,
మరి 2024 ఆయన కూడా ఒక ఎంపీగా పోటీ చేశాడు. మన పార్టీ గ్రూప్ అని చెప్పి అంబేద్కర్ గారు పార్టీ, అది కూడా రిపబ్లిక్ పార్టీ, దానిలో పోటీ చేసి మరి ఆయన నిజంగా పోటీ చేసి ఉంటే ప్రచారానికి రావాలికైనా మరి ఎప్పుడు రాలేదు, ఎప్పుడు కూడా నిలువ తీసుకురాలేదు. నేను ఆయన్ని ఈ రోజుకి తెలంగాణ సీనియర్ నేత మాజీ మంత్రి జనార్దన్ రెడ్డికి సీఎం చంద్రబాబు ఆత్మీయ పలకరింపు. క్షేమ సమాచారాల్ని కనుక్కున్న సీఎం ఆరోగ్యం కాపాడుకోవాలని సీఎం సూచన. యూనివర్సిటీలో తప్పు చేయాలంటేనే భయపడేలా చర్యలు చేపట్టామని మంత్రి లోకేష్ వెల్లడి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అక్రమాలపై చర్చ. వైసీపీ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపణ. ఏఈలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని మంత్రి లోకేష్ వెల్లడి. జడ్జి ఎదుట బోరును విలిపించిన సినీ నటుడు పోసానికి దక్కని ఊరట. పవన్, లోకేష్లపై అనుచిత వ్యాఖ్యల కేసు. పోసానికి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.